ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. 128వ కీర్తన మొదటి వాక్యంలో నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తామన్న వాగ్దానం అనుకుంది. చాలామంది దీన్ని ఎలా తీసుకుంటారని అంటే, మనం ఏం పని చేయకపోయినా దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కష్టపడి పనిచేశాడు ఆయన. సో మన పని మనం చేసుకెళ్ళాలి, దేవుడు మనకి కృపనిచ్చి అందులో మనల్ని దీవిస్తాడు. మరలా చెప్తున్నాను, కృప అనేది నీ కష్టాన్ని తొలగించేసి నువ్వు సోమరుగా అయ్యేటట్టు చేసేది కాదు, కానీ నీ కష్టాన్ని నువ్వు ఛేదించుకుని వెళ్ళినప్పుడు ఆ ఛేదించుకుని వెళ్ళడానికి కావలసిన బలాన్ని, అట్ ద సేమ్ టైం ఆ కష్టపడటం వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని, ఆ బాధని తొలగించేది కృప. సో కృప అనేది నీకు బలాన్ని ఇస్తుంది, నీ కష్టాన్ని నువ్వు ఎదుర్కొని దాన్ని ఛేదించుకుని వెళ్ళేటట్లుగా చేస్తుంది. ప్రభు మీకు అటు కృప దయచేయాలని కోరుకుంటున్నాను. కష్టపడండి, ఇష్టపడి పనిచేయండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.